బీజేపీలో చేరిన సినీ నటి ఆమని రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలన్న మంత్రి పొన్నం ఆదిలాబాద్ లో పోలీసులపైనే దాడి చేసిన స్థానికులు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణ, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రోడ్ సేఫ్టీ మాసంలో విద్యార్థులను, ఉద్యోగులను, వివిధ సంస్థలను భాగస్వామ్యం చేసేలా వారికి అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు. హైదరాబాద్ లోని చారిత్రక గోల్కొండ కోటను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సందర్శించారు. ఐకానిక్ హెరిటేజ్ కాంప్లెక్స్ ను సందర్శించిన ఆయన వాటి నిర్మాణ విశేషాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ లో అధికారిక కార్యక్రమంలో భాగంగా సీఈసీ పర్యటన. మేడ్చల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ అన్నారు. ఘటికేశల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి పట్నం మహేందర్ 350 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. సినీ నటి ఆమని బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు సినీ ఆర్టిస్టులు బీజేపీ గూటికి చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ రాష్ట్ర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని మార్చే కుట్ర చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జోలకంటి రంగారెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీని ఒక పథకంగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ గా కలెక్టర్ రాజశేష బాధ్యతలు చేపట్టారు. బ్యాంకు కార్యాలయంలో ఆయనకు సహకార శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. బ్యాంకు అభివృద్ధికి, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడికక్కడే ఆగిపోయాయని తెలిపారు. వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హనుమకొండ రామ్నగర్ బీసీ భవన్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ పోస్టర్ను ఓబీసీ చైర్మన్, మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్ లోని అక్షయ కన్వెన్షన్ వేదికగా ఈ సదస్సు జరగబోతుందన్నారు. ప్రపంచంలో తెలంగాణ వాసులు ఎక్కడున్నా అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి జీటీఏ దోహదపడుతుందని సుందర్ తెలిపారు. హైదరాబాద్ జియాగూడలోని ప్రసిద్ధ రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సంబంధించి బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు 1,00,000 మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.